7 appeals for self-reliance. ఈ మాటలు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మధ్య హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ఆ వేదికగా యావత్తు జాతిని ఉద్దేశించి కూడా చెప్పిన మాటలు ఇవి. మరి వాట్ ఆర్ ది 7 appeals అండ్ హౌ దే విల్ బ్రింగ్ అబౌట్ సెల్ఫ్ రిలయన్స్, దాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రధానమంత్రి మోదీ గారు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఆర్థిక సంక్షోభం, అలాగే మనం చూసాం డాలర్కు అలాగే ఫోరెక్స్లో మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలా అయితే మన యొక్క రూపీ వాల్యూ డివాల్యూ అవుతూ వస్తుందో, క్రమక్రమేపీ వాల్యూ కోల్పోతూ ఉందో, దాని యొక్క విలువను కోల్పోతూ ఉంది, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం వల్ల జరిగినటువంటి ఒక ప్రాక్సీ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ అనేటువంటిది ఏర్పడింది. దాని ద్వారా మనకు అసలే మనం 88% మనం డిపెండ్ అయి ఉన్నాం ఇంపోర్ట్స్ మీద. మరి అటువంటి సమయంలో దాదాపు 90% మనం ఒక ఇంపోర్ట్ ఆ సినేరియోపై ఆధారపడి ఉన్నప్పుడు సప్లై చైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందువల్ల అంటే ఎకానమీ నడవాలి అంటే ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ డ్రైవ్ అనేటువంటిది మనకు ఇలా ఇంపోర్ట్స్ ద్వారా వస్తుందంటే నిజంగా మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ హెర్మోస్ స్ట్రైట్ విషయంలో జరిగిన గందరగోళం, ఇప్పటికి కూడా గందరగోళం అలాగే స్టేల్మేట్ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, అదే కాకుండా మనం చూసాం డిఫరెంట్ సినేరియోస్లో ఇప్పుడు అగ్రికల్చర్ కానివ్వండి, ప్రొడ్యూస్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఇవన్నిటి విషయంలో కూడా భారతదేశం అనేటువంటిది కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తప్పక మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండేటువంటి ఒక అవకాశం ఉంది. అంటే మనపై మనం ఆధారపడి, స్వశక్తిపై మన దేశంపై మనం ఆధారపడుతూ ఆత్మనిర్భర్గా మనం ఉంటూ వికసిత్ భారత్ వైపు చేసే ఒక ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు 7 సూత్రాలు 7 మార్గదర్శకాలు అని మనం చెప్పుకోవచ్చు, వాటిని మనకు అందించారు. మరి ఆ 7 మార్గదర్శకాలు ఏంటి అంటే దాంట్లో మొట్టమొదటిది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వారు మాట్లాడారు. అదేంటి అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులకు వెళ్ళి రావటం, దానివల్ల కమ్యూటేషన్ అంటే ఇక్కడి నుంచి ఇంటి నుంచి అటు వెళ్ళటం, ఆ రీచ్ అవుట్ టైం కానివ్వండి, హ్యాజిల్స్ కానివ్వండి, ఆ మధ్యలో జరిగేటువంటి ప్రమాదాలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఫ్యూయల్ గురించి మనం అందరూ మాట్లాడుకోవాలి. ఎందువల్ల అంటే ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఫ్యూయల్ కన్జంప్షన్ అనేటువంటిది మనం ఇప్పుడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అసలే మనకు వచ్చేటువంటి సప్లైస్ చాలా తక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బ్యారెల్ కాస్ట్ ఇప్పుడు $126 అయిపోయినటువంటి ఒక నేపథ్యం ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఆ విషయంలో అవగాహన ఉండాలి. సగటు భారతీయుడిగా భారతదేశంలో జరిగే అన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకోవాలి. అంతేగాని నాకు ఏ విషయం పట్టదు, కేవలం నాకు కావాల్సినటువంటి అవసరాలు తీరాలి అంటే అది నాలెడ్జబుల్ సొసైటీలో ఉండే లక్షణం కాదు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. అందువల్ల ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్గా ఆ క్రూడ్ సమస్య అలాగే ఎల్పిజి సమస్య, ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఒక సంక్షోభం ఉన్నందువల్ల మోదీ గారు ఏమంటున్నారంటే వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ మోర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినేరియోస్. దానివల్ల ఏమవుతుంది, చాలా డిపార్ట్మెంట్స్లో కమ్యూటేషన్ వెళ్ళి రావటం అనేటువంటి తగ్గుతుంది. ఆ సమయాన్ని కూడా వాళ్ళు ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకోమంటున్నారు. దాని ద్వారా ఏదైనా మీటింగ్స్ ఉంటే యూ కెన్ కండక్ట్ దెమ్ ఆన్లైన్. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే మనం చూసినట్టయితే స్కైప్ కానివ్వండి, ఇటువంటి టెక్నాలజీస్ ఉన్నటువంటి నేపథ్యంలో 1-to-1 కానివ్వండి, 1-to-many కానివ్వండి, ఇలా మనం వీ కెన్ హ్యావ్ ఎ కాన్ఫరెన్స్ ఓవర్ ది ఇంటర్నెట్. మరి ఈ సౌలభ్యాన్ని అలాగే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని అనుసంధానం చేసుకుంటూ చక్కగా వీ కెన్ మేక్ ప్రజెంటేషన్స్. మరి అలా మన వర్క్ను ఎన్హాన్స్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మనకి ఫ్యూయల్ రిడక్షన్ వైపు కూడా దృష్టి సారించమని చెప్తూ ఉన్నారు. అలాగే ఇక రెండవది ఏంటి అంటే అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, దీనికి కొనసాగింపుగానే మనం చూసినట్టయితే ఫ్యూయల్ ముఖ్యంగా పెట్రోల్ అండ్ డీజిల్ను మనం తక్కువగా వాడాలి. తక్కువగా అంటే వాడటంలో ఉన్న అర్థం ఏంటి అంటే దాన్ని ఎలా తక్కువగా వాడాలి అంటే సపోజ్ కార్ పూలింగ్ అని ఒక ప్రాసెస్ చెప్పారు. కార్ పూలింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో వెళ్లకుండా 2-3 కలిసి ఒక కార్లో వెళ్ళే ప్రయత్నం చేయటం. ఇంకొకటి మెట్రో లాంటి పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లాన్ చేసుకోవడం, లేదా కలెక్టివ్గా ఒక వెహికల్ని ఎంగేజ్ చేసుకొని వెళ్ళటం. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే మనం ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిస్తాం. ఇప్పుడు జపాన్ అనేటువంటిది మనం బాగా గమనిస్తే
అంటే ఒక పెద్ద ఆటమ్ బాంబ్ అనేటువంటిది పడిన తర్వాత హిరోషిమా నాగసాకిలో జరిగిన ఉదంతం మీ అందరికీ తెలుసు కాబట్టి అసలు దేశం క్రంబుల్ అయిపోయింది, అసలు భస్మం అయిపోయింది, అక్కడ నథింగ్ వాస్ రిమైనింగ్. మరి అవుట్ ఆఫ్ సచ్ డస్ట్ అండ్ టర్మాయిల్ ఈరోజు జపాన్ అంటేనే ఒక అతిపెద్ద ఆర్థిక శక్తిగా, అలాగే ఎలక్ట్రానిక్స్ జైంట్గా ఎదిగింది అంటే దానికి కారణం ఏంటంటే ఆ ప్రజల యొక్క డిసిప్లిన్డ్ అప్రోచ్. వాళ్ళందరూ కూడా దేశం గురించి ఆలోచించారు, దేశం యొక్క విధానాల్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలని కూడా ఆ విధంగా అలైన్ చేసుకుంటూ వెళ్ళారు. అలా ఏ దేశమైనా సరే, అది ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశమైనా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వెళ్ళే దేశం ఖచ్చితంగా ఒక బంగారు బాటల్లో నడుస్తుందనడానికి సందేహం లేదు. కాబట్టి ఈరోజు మనం చూసాం ఎనర్జీ క్రైసిస్ ఉంది మనకు. మనం 88 to 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మన ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీఆర్ పేయింగ్ ఇన్ డాలర్స్ కదా. ఇప్పుడు బయట ప్రభుత్వం ఇప్పుడు ఇరాన్ నుంచి తీసుకుంటున్నాం, రష్యా నుంచి తీసుకుంటున్నాం, అర్జెంటీనా నుంచి తీసుకుంటున్నాం. మరి ఇలా ఇతర దేశాల నుంచి ఎప్పుడైతే తీసుకుంటామో వీఆర్ పేయింగ్ ఇన్ డాలర్స్. ఇప్పుడు గ్లోబల్గా మనం డాలర్స్లోనే పే చేస్తున్నాం కాబట్టి దానివల్ల రూపీ వాల్యూ తగ్గిపోతోంది. అలాగే మన మార్కెట్స్ కూడా దెబ్బతింటున్నాయి. అలా కాకుండా మనం నియంత్రించుకోవాలి అంటే మనం ఈ కన్సంప్షన్ కూడా తగ్గించుకోవాలి. అట్లని చెప్పి మనం తిరగరాదు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఓవర్ అవర్ మూమెంట్. దాన్నే ప్లాన్డ్గా మనం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ప్లాన్డ్గా చేసుకుంటామో అలా ఒక్కొక్కరు, ఇప్పుడు నేను ఒక్కటి చేస్తే దీనివల్ల ప్రయోజనమా అని ప్రతి ఒక్కరూ కనుక అనుకుంటే అది నిజంగా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎస్, నేను మారుతాను, నేను మారినట్టే మిగతా వాళ్ళు కూడా మారుతారని కనుక ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తామో డెఫినెట్గా ఇది నిజంగా భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక, అలాగే ఒక ప్రయోగంగా మిగిలిపోతుంది. దీనివల్ల సత్వర ప్రయోజనం కూడా కలుగుతుంది. కాబట్టి యూసేజ్ ఆఫ్ క్రూడ్ కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, డీజిల్ కానివ్వండి, వీలైనంత మనం తక్కువ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అన్నెసెసరీ మూమెంట్ కానివ్వండి, లేదా మనం ఇష్టారీతిని వెళ్ళటం కానీ అలాంటివి ప్లాన్ చేసుకోకుండా వేర్ నెససరీ, అండ్ అది కూడా ఒక పకడ్బందీ ప్లాన్తో మనం చేసుకొని వెళ్ళినట్టయితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఓపెన్. అలాగే మనం చూస్తే ద స్ట్రెస్ ఈస్ గివన్ ఆన్ గోల్డ్. ఎందుకంటే ఇండియా అంటేనే గోల్డ్ను ఇష్టపడేటువంటి, గోల్డ్ను కొనేటువంటి, గోల్డ్ను ప్రోగు చేసుకునేటువంటి ఒక కంట్రీ. ఎందుకో మనకు గోల్డ్కు, భారత్కు గోల్డ్కు అటువంటి ఒక సెంటిమెంటల్ ఒక కనెక్షన్ అండ్ రిలేషన్ ఉంది. కాబట్టి మోదీ గారు ఏమంటున్నారంటే ఫర్ సమ్ టైమ్, మేబీ 1 year ఆర్ సంథింగ్ లైక్ దట్, మనం కనుక గోల్డ్ కొనటం తగ్గించామనుకోండి, అప్పుడు అంతర్జాతీయంగా గోల్డ్ అంటే కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. వీఆర్ గెటింగ్ గోల్డ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ మైన్స్ కానీ, ఘనా కానీ, వెస్ట్ కోస్ట్ కానీ, అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే గోల్డ్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి, అండ్ ప్రాసెస్డ్ గోల్డ్ ఫ్రమ్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో మనము రా గోల్డ్ కానీ, ప్రాసెస్డ్ గోల్డ్ కానీ తీసుకోవాలంటే డెఫినెట్లీ అగైన్ వీఆర్ లూజింగ్ అవర్ ఫారెన్ ఎక్స్చేంజ్. మరి అలా కాకుండా కొంత తగ్గించుకోవడం, ఇక్కడ తగ్గించుకోవడం అంటే నియంత్రించుకోవడం, అలా చేసామంటే ఖచ్చితంగా మనం 1 rupee సేవ్ చేసినా కూడా సేవ్ చేసినట్టే. కాబట్టి 1 drop ఆఫ్ వాటర్ సేవ్డ్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ సేవింగ్ అని మనకు చెప్తారు. కాబట్టి వాటర్ విషయంలో ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటిదే, ఇంధనం అలాగే పొదుపుగా వాడుకోవాలి. గోల్డ్ బయింగ్ కూడా వీలైనంత వరకు తగ్గించాలి, లేదా కంప్లీట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అబాలిష్ చేయాలి. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత ది అదర్ వన్ ఈస్ రెడ్యూసింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఇది చాలా ముఖ్యం అండి. ఎందువల్ల అంటే ఈరోజు మనం చూసాం, సగము మనిషికి వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల వస్తున్నాయి. అదేంటి అంటే ఈ మధ్యకాలంలో పంట పొలాల్లోనే కాదండి, ఈవెన్ మనకు ప్యాకేజ్డ్ ఫుడ్స్లో కూడా దే ఆర్ యూజింగ్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. అంటే మనం ఆశ్చర్యపోతున్నాం. ఎందువల్ల అంటే లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండాలి అని, అలాగే ఇక పంటల విషయంలో అయితే దిగుబడి చాలా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశం, ఒక అత్యాశ చేత వాళ్ళందరూ ఫెర్టిలైజర్స్ వాడటం, ఇండిస్క్రిమినేట్గా వాడటం. మరి వాటి ప్రభావం ఎవరి మీద పడుతుందంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు, అలాగే మనలో ఉన్నటువంటి అందరిపైన కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో చాలామందికి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లివర్ రిలేటెడ్ డిసీజెస్ వస్తున్నాయి, అలాగే ఆర్గానల్ ఫెయిల్యూర్ అవుతోంది, కార్డియాక్ అరెస్ట్ పెరుగుతున్నాయి. మరి ఇవన్నిటి కారణం ఏంటి అంటే చూసినట్టయితే కెమికల్ ఫర్టిలైజర్స్ మనం వాడుతూ ఉన్నాం.
వాటిని తగ్గించాలి. మరి తగ్గించాలి అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే న్యాచురల్ ఫార్మింగ్. మనం ఇంతకుముందు చేసేవాళ్ళం కదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ మామూలుగా మన దేశంలో మొదటి నుంచి ఎటువంటి ఎరువులు వాడేవాళ్ళు, అనాదిగా మనకు సంస్కృతిలో ఎటువంటి పంటలు పండించేవాళ్ళు వాటిని పండించుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, మన ఆచార వ్యవహారాలను మళ్ళీ రివైవ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఈ ఫర్టిలైజర్ వాడకం తగ్గుతుంది, ముఖ్యంగా హెల్త్ అనేది బాగుంటుంది. మరి కాబట్టి మనం ఈ యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్ కూడా మనం చాలా మటుకు ఇంపోర్టే కదండి, అది కూడా ఇండిజినస్గా మనం ఏం చేసుకోవటం లేదు. కాబట్టి అక్కడ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మిగిలించుకుంటాం. అలాగే మనం ఇలా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎడిబుల్ ఆయిల్స్ కూడా తగ్గించుకోవాలి. ఎడిబుల్ ఆయిల్స్ ఈరోజు మనం చూస్తున్నాం చాలా మటుకు మనకి ఇప్పుడు పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇండోనేషియా కానివ్వండి, సింగపూర్ అండ్ ఇప్పుడు ఈస్ట్ ఏషియా నుంచి కూడా మనకు వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని తగ్గించుకుంటే మనకు ఎడిబుల్ ఆయిల్స్ కూడా కొంతవరకు తగ్గించుకున్నట్టయితే డెఫినెట్గా ఎడిబుల్ ఆయిల్స్, రాంగ్ ఎడిబుల్ ఆయిల్స్ వాడటం వల్ల ఈ మధ్య లివర్ అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యంలో నియంత్రించండి, తక్కువ చేసుకోండి, వీలైనంత తగ్గించండి. మీరు కొంచెం తగ్గించినా మొత్తం దేశంలో అందరూ కొంత తగ్గిస్తే ఆ క్వాంటమ్ చాలా పెద్దగా అవుతుంది. దట్ విల్ రియలీ హెల్ప్ అవర్ ఎకానమీ అని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఆ తర్వాత మన కొన్ని ఫారిన్ ట్రావెల్స్ అని కూడా చెప్పారు. అలాగే దానికంటే ముందు మనం ఇంకోటి ఫారిన్ బ్రాండ్స్ కూడా మనం ఆలోచన చేయాలి. ఈ మధ్యకాలంలో మనకు ఒక రకంగా ఒక మేనియా అంటే ఒక సైకలాజికల్గా ఒకటి ఏర్పడిందండి. అదేంటి అంటే ఫారిన్ బ్రాండ్స్ వాడటం అనేది ఒక సోషల్ ప్రెస్టీజ్. వాచ్ కానివ్వండి, స్పెక్స్ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇప్పుడు నిజంగా ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు ఫారిన్ బ్రాండ్స్కి వెళ్ళటంలో ఏమాత్రం తప్పులేదు, రైట్ బ్రాండ్స్కి వెళ్ళటంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఆల్టర్నేటివ్ ఉండి ఇండియన్ బ్రాండ్స్ ఉన్నా కూడా మనం వెళ్ళటం అంటే మన దేశాన్ని మనమే తక్కువ చేసుకోవటం. అలా కాకుండా మేక్ ఇన్ ఇండియా అని పెట్టారు కదా, ఆ విధానాన్ని ఆత్మనిర్భర్ భారత్ అనే సూత్రం ప్రకారం భారత్లో తయారైన ప్రోడక్ట్స్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తూ వెళ్ళామనుకోండి, దానివల్ల డెఫినెట్గా మన బ్రాండ్స్ యొక్క ప్రమోషన్ అవుతుంది. అలాగే ఫారిన్ బ్రాండ్స్ కొనకపోవడం వల్ల మన కరెన్సీ కూడా, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనకు ఆదా అవుతుంది. కాబట్టి ఉభయతారకం ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన దేశీయ ఇండస్ట్రీస్, మన టెక్నాలజీ కూడా డెవలప్ చేసుకోవాలి. మనం వీ షుడ్ బీ ప్రౌడ్ టు వేర్ అవర్ ఇండియన్ ప్రోడక్ట్స్ కదండి. మీరు ఆలోచన చేయండి, ఎందువల్ల అంటే అందరూ కాన్షియస్గా ఉన్నవాళ్లే కాబట్టి డెఫినెట్గా ఇండియన్ ప్రోడక్ట్స్ను మనమే వాడకుంటే మరి వేరే దేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి వీ షుడ్ స్టార్ట్ బై వేరింగ్ అవర్ ఓన్ ప్రోడక్ట్స్, యూజింగ్ అవర్ ఓన్ ప్రోడక్ట్స్. మరి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కాబట్టి డెఫినెట్గా మన ప్రోడక్ట్స్ మనం ఎక్కువ శాతం వాడుతున్నప్పుడే వేరే దేశాలకు కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫారిన్ ట్రావెల్ గురించి కూడా చెప్పారు. అదేంటి అంటే ఫారిన్ ట్రావెల్స్ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానివ్వండి, అవన్నీ ఈ మధ్యకాలంలో థాయిలాండ్ అలాంటి చోట ప్లాన్ చేస్తున్నారు, సింగపూర్ అలా. ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో దేశాన్ని, అలాగే ఈ పరిస్థితుల్ని, ఈ ప్రభావాల్ని, ఆర్థిక మాంద్యాన్ని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని, అలాగే ఎనర్జీ క్రైసిస్ని గుర్తుపెట్టుకొని కాస్త దాంట్లో కూడా మార్పులు రావాలి. ముఖ్యంగా అన్నెసెసరీ వెకేషన్స్, ఇప్పుడు సరదాగా తిరగాలి అంటే యూ కెన్ ట్రావెల్ విత్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి యూ హ్యావ్ వండర్ఫుల్ ప్లేసెస్. ఇప్పుడు సమ్మర్ రిసార్ట్స్గా మనకు మనాలి, కులు, అలాగే మనం కనుక వీ కెన్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఓపెన్ టు అస్ కాబట్టి వీ కెన్ ఎక్స్ప్లోర్. అలాగే యూ కెన్ కమ్ డౌన్ టు సౌత్, ఇక్కడ ఊటీ కానివ్వండి, ఇలా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఇండియా వేర్ యూ కెన్ రియలీ ఫీల్ ద డిఫరెన్స్. మరి ఇండియాలో ట్రావెల్ చేయండి, యూ డెవలప్ డొమెస్టిక్ ఇండస్ట్రీని కూడా మీరు పెంచవచ్చు కదా మీకు నిజంగా తిరగాలని ఉంటే. కాబట్టి యూ కెన్ ప్లాన్ ది ఫారిన్ జర్నీ లిటిల్ లేటర్. దాన్ని ఎప్పుడు చేయకూడదు, ఫారిన్కి ఇక జన్మలో వెళ్ళకూడదని కాకుండా కొంత ఒక డిసిప్లిన్గా కొంత సమయం పెట్టుకొని అందులో ఈ పరిస్థితులు చక్కబడే వరకు మాత్రం మనం వీటిని పాటిస్తూ ఉండాలి. అలాగే ఎస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది 7 కాబట్టి ఈ పైన చెప్పినటువంటి అన్ని విధానాలు, ఈ 7 అపీల్స్ ఏదైతే ప్రధానమంత్రి గారు చేశారో వాటిని మనం పాజిటివ్గా తీసుకోవాలి. వాటిపై కూడా ఈ మధ్యకాలంలో అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే అది ఒక రకంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అంటున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, మన ఇంట్లో కూడా ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మనం కొంత రిస్ట్రైన్తో ఉండటం, జాగ్రత్తగా ఉండటం, మనకు కావాల్సినటువంటి వాటిని మనం పొందే వరకు, సరైన పరిస్థితులు వచ్చే వరకు మనం కంట్రోల్డ్గా ఉండడం చేస్తూ ఉన్నాం. మరి దేశం విషయంలో కూడా అంతే కదా.
దేశం కూడా ఎప్పుడైతే అర్థం చేసుకొని ఒక అవగాహనతో ఆలోచనతో ముందుకు పోతుందో డెఫినెట్లీ ఇట్ విల్ సక్సీడ్. కాబట్టి మనమందరూ కూడా ఈ సెల్ఫ్ ఒక రిలయన్స్ వైపు మనమందరూ ప్రయాణం చేసే ఈ సెల్ఫ్ రిలయన్స్ కోసం రూపొందించబడ్డటువంటి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి 7 అపీల్స్ ఏదైతే ఉన్నాయో వాటి పట్ల సానుకూలమైనటువంటి ఆప్టిమిస్ట్గా మనం ఆలోచన చేద్దాం. వాటిని అవలంబించి ఇటు మనల్ని అలాగే దేశాన్ని కూడా ముందుండి నడిపిద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.